Where is my setting? My settings. ఇది ఇక్కడ నేను సేవ్ చేసుకున్న థీమ్స్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ విధంగా మారిపోతుంది. అంటే ఈ మై సెట్టింగ్స్లో ఏమేమి ఉంటాయి, ఈ మిగతా ట్యాబ్స్లో మాడిఫై చేసిన అన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, సో థీమ్ అంటే మొత్తం ఫాంట్ కానీ, ఐకాన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఎనీథింగ్ ఈ ట్యాబ్స్లో ఏది మాడిఫై చేసినా అది మాడిఫైడ్ థీమ్గా మారిపోతుంది. ఓకే, సో విండోస్ ఎక్స్పీ ఉంచాను, మరలా అప్లై అన్నాను. ఈ అప్లైకి ఓకేకి తేడా ఏంటో తెలుసా? అప్లై అన్న అప్లై అవుతుంది, ఓకే అన్న అప్లై అవుతుంది. రెండింటి తేడా ఏంటంటే, ఎప్పుడైనా ఏ డైలాగ్ బాక్స్లో అయినా ఓకేకి అప్లైకి తేడా ఏంటంటే, ఓకే అన్న అప్లై అవుతుంది, అప్లై అన్న అప్లై అవుతుంది. బట్ అప్లై అన్నప్పుడు ఈ డైలాగ్ బాక్స్ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. డైలాగ్ బాక్స్ ఇక్కడే ఉంటుంది. బట్ అప్లై అనుకుంటే డైరెక్ట్గా ఓకే అన్నారు అనుకోండి, అప్లై అవుతుంది, బట్ ఈ డైలాగ్ బాక్స్ కూడా మాయమవుతుంది. మరలా రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ డైలాగ్ సెట్టింగ్స్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి డైలాగ్ బాక్స్లోకి రావాలి, డైలాగ్ బాక్స్ని తీసుకురావాలన్నమాట. సో అప్లై అంటే డైలాగ్ బాక్స్ అక్కడే ఉంటుంది, అప్లై అవుతాయి సెట్టింగ్స్ మీరు మాడిఫై చేసినవి ఏవైనా కానీ. నెక్స్ట్ డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ మనకి అపిరెన్స్ ఎలా ఉండాలి, ఇక్కడ కనపడే బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి. బై డిఫాల్ట్ ఇక్కడ మీకు నన్ ఏమి ఉండదు, బ్యాక్గ్రౌండ్ నన్ అనమాట, ఏమి ఉండదు. ఆ తర్వాత ఇక్కడ డిఫాల్ట్గా ఇస్తాడు, మీకు విండోస్తో పాటు వస్తాయి ఇవన్నీ కూడా. అక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది, ఇక్కడ మీరు ఇమేజ్ని ఎన్నుకోగానే ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. మీకు నచ్చినటువంటి ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను అంత క్రితం అప్లై చేసినటువంటి ఇమేజ్, అంటే కస్టమ్ మనకి నచ్చిన ఇమేజెస్ డిఫాల్ట్గా వచ్చినాయి కాకుండా నాకు నచ్చిన ఇమేజ్ పెట్టాను. బట్ లేటర్ నేను డిలీట్ చేశాను, వాటి షార్ట్ కట్స్ ఇక్కడ అలాగే ఉన్నాయన్నమాట. మీకు నచ్చింది తీసుకొని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని అప్లై అన్నారనుకోండి, బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. ఓకే, అలా కాదు అనుకుంటే ఇక్కడ ఉన్న ఇమేజెసే కాదు, మీకు ఇంకెక్కడ ఉన్న ఇమేజెస్ ఉన్నాయనుకోండి, బ్రౌజ్ బటన్ ద్వారా ఆ ఇమేజ్ని చూపించవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను డిఫాల్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ కాకుండా వేరే ఏదైనా ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవాలనుకోండి, బ్రౌజ్ అని ఎక్కడున్నాయో అవి చూపించాలి. ఇవన్నీ కూడా బ్రౌజ్ అనగానే డైలాగ్ బాక్స్ వస్తుంది. బ్రౌజ్ అంటే ఎక్కడ ఉన్నది. ఈ డైలాగ్ బాక్స్ దేని గురించి చెప్తుందంటే, ఎప్పుడైనా మీరు బ్రౌజ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇలా డైలాగ్ బాక్స్ వస్తే దాని అర్థం ఏంటంటే మీరు చూపించదలుచుకున్న ఇమేజ్ని చూపించాలి. ఇప్పుడు మీరు ఎక్కడుందో చూపించాలి. సరే, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే లుక్ ఇన్, ఎక్కడుంది ఆ పిక్చర్, ఎక్కడుంది. సో నేను అనుకుంటున్న పిక్చరు పార్టీషన్స్ CDEFగా హార్డ్ డిస్క్ విభజించబడి ఉంది. దాంట్లో డి డ్రైవ్లోనే ఉన్నాయి, ఇంక వేరే ఫోల్డర్లో కూడా బయటనే ఉన్నాయి. సో సాయిబాబా సాయిబాబా అని సెలెక్ట్ చేసుకొని మీరు కేవలం కావాలనుకున్నటువంటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. సాయిబాబా ఇమేజ్ ఇక్కడికి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అప్లై అన్నారు అనుకోండి, మీకు నచ్చిన ఇమేజ్ని ఈ విధంగా తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ పొజిషన్ అని చూసారా, ఈ పొజిషన్ ఏంటంటే ఒక్కొక్క ఇమేజ్ చిన్నదిగా ఉంటుంది, ఒక్కొక్క ఇమేజ్ పెద్దదిగా ఉంటుంది. ఓకే, సో ఆ ఇమేజ్ ఇప్పుడు చూడండి, ఈ ఇమేజ్ బాగా స్ట్రెచ్ అయిపోయింది, అంటే సాగదీసినట్టుగా అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే బాగా చూడండి, ఇక్కడ ఏముందంటే స్ట్రెచ్. ఈ నిండుగా కనిపించాలి అంటే, స్క్రీన్ నిండా కనపడాలి అంటే, ఒకవేళ చిన్న ఇమేజ్ అనుకోండి, చిన్న ఇమేజ్ అయినప్పుడు అది ఈ స్థాయిలో ఉందనుకోండి, ఉదాహరణకి మధ్యలో ఉన్నంత స్థాయిలో, అంటే చిన్నగా ఉన్నది ఇమేజ్. దీని గురించి డీటెయిల్గా తర్వాత చెప్తాను. రెజల్యూషన్ అంటాం, అది తక్కువ రెజల్యూషన్, తక్కువ చిన్న సైజులో ఉన్నటువంటి ఫోటో అయితే ఇక్కడ వరకే వచ్చింది అనుకోండి. ఇప్పుడు స్ట్రెచ్ అనే ఆప్షన్ అనుకుంటే, పొజిషన్లో స్ట్రెచ్ అనే ఆప్షన్ అనుకుంటే, అది స్క్రీన్ మొత్తం నిండే విధంగా విండోస్ ఏం చేస్తుందంటే దాన్ని స్ట్రెచ్ చేస్తుంది, అంటే లాగుతుంది. కనుక ఆ ఇమేజ్ యొక్క అపిరెన్స్ మారిపోతుంది లిటిల్ బిట్. చూడండి, ఇక్కడ సాయిబాబా గారి ఇమేజ్ కొంచెం స్ట్రెచ్ చేసినట్టుగా, లాగినట్టుగా అయిపోయింది. సో ఇక్కడున్న మరే సెట్టింగ్ ఏంటంటే సెంటర్ అప్లై. చూసారా, అంటే ఇమేజ్ సైజ్ ఇది. యాక్చువల్గా మనం ఎప్పుడైతే స్ట్రెచ్ అన్నామో మొత్తం నిండి స్క్రీన్ అంతా కూడా స్ట్రెచ్ అవ్వడం కోసం విండోస్ దాన్ని అన్ని వైపులా లాగుతుంది. సో మొత్తం ఆ విధంగా స్ట్రెచ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్క్యూ అవుతుంది. స్క్యూ అవటం అంటే లాగినట్టుగా. సో ఈ ఇమేజెస్ని తీసుకొచ్చినప్పుడు కరెక్ట్గా అలైన్ చేసుకోవాలి. రెజల్యూషన్ బట్టి ఇమేజెస్లు మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎలా మనకు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్
డిస్కస్ చేద్దాం. తర్వాత ఉన్న పొజిషన్ టైల్స్. స్టైల్స్ అంటే చెప్పడం కంటే అప్లై చేసి చూడటం బెటర్. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది, ప్రివ్యూ కనిపిస్తుంది. అప్లై అన్నాను. ఏ సైజులో అయితే ఇమేజ్ ఉందో అదే ఇమేజ్ టైలింగ్ వస్తుంది, టైల్స్ పరిచినట్టుగా. నెక్స్ట్ స్ట్రెచ్ ఆల్రెడీ చూసారు. ఓకే, సో దిస్ ఇస్ డెస్క్టాప్. మీరు ఉన్నటువంటి ఇమేజ్ని బ్రౌజ్ ద్వారా చూపించి, ఎక్కడుందో చూపించి, డీలో ఉన్నాయి నా ఇమేజెస్, అక్కడ ఇమేజ్ని చూపించినట్లయితే ఓపెన్ అని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని అన్నా ఓకే, లేదా డైరెక్ట్గా ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేసినా ఓకే, ఆటోమేటిక్ వస్తుంది. ఓకే, అప్లై అంటున్నాను. అప్లై అయిపోయింది. ఓకేనా, దిస్ ఇస్ డెస్క్టాప్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పటి వరకు మీకు ఇక్కడ డెస్క్టాప్ క్లియర్గా ఉండడం కోసం బ్యాక్గ్రౌండ్ మార్చాను. ఇక్కడ జనరల్గా మై కంప్యూటర్, మై డాక్యుమెంట్స్ అండ్ ఈ రీసైకిల్ బిన్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి వస్తున్న లెసన్స్లో భాగంగా వీటిని కస్టమైజ్ చేసినప్పుడు ఆ మై కంప్యూటర్ అనే ఐకాన్ తీసేసాం. సో మై కంప్యూటర్లోకి వివిధ విభాగాల్లోకి లేదా మన హార్డ్ డిస్క్లోకి వెళ్ళాలి అంటే, హార్డ్ డిస్క్లోని సిడిఈఎఫ్ డ్రైవ్లోకి వెళ్ళాలి అంటే ఆ మై కంప్యూటర్ ఐకాన్ అక్కడ ఉండటం అవసరం, లేదంటే స్టార్ట్ మెనూ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎనివే, ఈ డెస్క్టాప్లోనే కస్టమైజ్ డెస్క్టాప్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ దాన్ని క్లిక్ చేసినట్లయితే జనరల్ ట్యాబ్లో డెస్క్టాప్ అని ఏమేమి ఉండాలి, డెస్క్టాప్ ఐటమ్స్, మై డాక్యుమెంట్స్, మై కంప్యూటర్. మై డాక్యుమెంట్స్ ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చెప్పుకున్నప్పుడు చూద్దాం. మై కంప్యూటర్, మై నెట్వర్క్ ఏరియాస్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇంటర్నెట్ మీకు ఆల్రెడీ ఉందనుకోండి, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఇంటర్నెట్ ఐకాన్ వస్తుంది, అది కూడా చూద్దాం. ఇప్పుడు అన్నీ చూద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఓకే అంటున్నాను. అప్లై. మై డాక్యుమెంట్స్, మై కంప్యూటర్, మై నెట్వర్క్ ప్లేసెస్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆల్రెడీ ఇక్కడ మనం ఈ క్విక్ లాంచ్లో ఇంక్లూడ్ చేసాం ఇంతకుముందు లెసన్లో. దిస్ ఇస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ మరలా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ క్విక్ లాంచ్లో లేకపోతే దీన్ని పట్టుకొని దాని మీద ఇక్కడ డ్రాగ్ చేయండి, ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని తీసేసేయండి, డిలీట్ అయిపోయింది. సో మై నెట్వర్క్ ప్లేసెస్, మై డాక్యుమెంట్స్ ఇప్పుడు మనం చెప్పుకోగనక రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలంటే మొట్టమొదట ఒక ఐకాన్ని, మై నెట్వర్క్ ప్లేసెస్ ఐకాన్ ఆర్ ఎనీ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ కీ పట్టుకొని రెండోది సెలెక్ట్ చేసుకుంటే రెండు సెలెక్ట్ అవుతాయి. లేదంటే ఏదో దీని సెలెక్షన్ పోతుంది, దీనికి వస్తుంది, సెలెక్ట్ అవుతుంది. లేదా ఇప్పుడు దీనికి క్లిక్ చేస్తే దీని సెలెక్షన్ పోతుంది, ఇది సెలెక్ట్ అవుతుంది. సో బోత్ సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ కీ పట్టుకొని ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని ముందు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత కంట్రోల్ కీ పట్టుకొని రెండోది సెలెక్ట్ చేస్తే రెండు సెలెక్ట్ అవుతాయి. డిలీట్ అంటున్నాను. డిలీట్ బటన్ని కీబోర్డ్ మీద ప్రెస్ చేశాను. మనకు వార్నింగ్ వస్తుంది. ఓకే అన్నాను, రెండు వెళ్ళిపోయింది. ఇక మై కంప్యూటర్ ఒకటే ఉంది. ఓకే, తర్వాత దీంట్లో ఇవన్నీ అన్చెక్ చేస్తున్నాను. తర్వాత వెబ్, దీని గురించి తర్వాత చెప్పుకుందాం. సరే, ప్రస్తుతానికి క్లీన్ అంటున్నాను. ఓకే, నవ్ ఇక్కడ మనం డిలీట్ చేసాం కనుక రీసైకిల్ బిన్లోకి వస్తాయి. అవన్నీ రీసైకిల్ బిన్ గురించి కూడా తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ ఎంటీ రీసైకిల్ బిన్. ఈ రీసైకిల్ బిన్ గురించి తర్వాత ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఎంటీ అంటున్నాను అంటే అందులోకి మనం డిలీట్ చేసిన ఐటమ్స్ అని కూడా ఇప్పుడు పర్మనెంట్గా వెళ్ళిపోయింది. ఓకే, నౌ మై కంప్యూటర్ని డబుల్ క్లిక్ చేశాను. ఇవన్నీ నా డ్రైవ్స్, లోకల్ డ్రైవ్స్. దీనిలో డి డ్రైవ్లో ఇక్కడ ఉన్నాయి సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్ని. దాన్ని డబుల్ క్లిక్ చేశాను. సాయిబాబా విండోస్ పిక్చర్ అండ్ ఫ్యాక్స్ వ్యూవర్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న బటన్స్లో ఫార్వర్డ్ అండ్ లేదా నెక్స్ట్ అండ్ ప్రీవియస్ క్లిక్ చేసినట్లయితే ఉన్న ఇమేజెస్ అన్ని కూడా అక్కడ మనకు అపేర్ అవుతాయి, ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ అక్కడ ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటి సాయిబాబా గారి ఇమేజెస్. ఓకేనా, ఇందులో ఇది కొంచెం క్లారిటీగా బాగుంది కనుక ఇప్పుడు ఏమంటున్నానంటే ఇమేజ్ పైన ఎక్కడున్నాం, ఇమేజ్ పైన ఓపెన్ చేసాం, రైట్ క్లిక్ ఇచ్చి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్నాం అనుకోండి. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇది